ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేశారు. విదేశాలలో తలదాచుకున్న నిందితులను స్వదేశానికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తుంది. దుబాయ్, థాయ్లో 8 మంది నిందితులు తలదాచుకున్నారని సిట్ గుర్తించింది. దీంతో నిందితుల కోసం ఎన్బిడబ్ల్యూ జారీ చేయాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్లు దాఖలు చేసింది. 2 రోజుల్లో ఆర్డర్స్ తీసుకుని నిందితుల కోసం అన్వేషణ చేయనున్నారు అధికారులు. అన్ని ఎయిర్పోర్టులకు వారెంట్లు, ఎల్ఓసీ పంపాలని నిర్ణయించింది. ఎన్బిడబ్ల్యూ అమలు కాని పక్షంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేశారు. విదేశాలలో తలదాచుకున్న నిందితులను స్వదేశానికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తుంది. దుబాయ్, థాయ్లో 8 మంది నిందితులు తలదాచుకున్నారని సిట్ గుర్తించింది. దీంతో నిందితుల కోసం ఎన్బిడబ్ల్యూ జారీ చేయాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్లు దాఖలు చేసింది. 2 రోజుల్లో ఆర్డర్స్ తీసుకుని నిందితుల కోసం అన్వేషణ చేయనున్నారు అధికారులు. అన్ని ఎయిర్పోర్టులకు ఇప్పటికే వారెంట్లు, ఎల్ఓసీ పంపాలని నిర్ణయించింది. ఎన్బిడబ్ల్యూ అమలు కాని పక్షంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికైతే ఇప్పుడు ఏపీ లిక్కర్ కేసులో ఎవరైతే 8 మంది నిందితులు విదేశాల్లో తలదాచుకున్నారో వారిని స్వదేశానికి పంపడానికి ట్రై చేస్తున్నారు. సో అప్డేట్స్ దీనికి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనం చూసినట్లయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. గతంలో మనం అరెస్టు చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా ఈ కేసుతో లింక్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఈవెన్ రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ మొదలుకొని రీసెంట్ గా చేసినటువంటి మిథున్ రెడ్డి ఎంపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు మనం చూసినట్లయితే దాదాపుగా ఈ కేసుకి సంబంధించి విఐపీలందరూ కూడా ఈ కేసులో ఉన్నట్లు ఇప్పటికే సిట్ అధికారులు దిగ్గు తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకా కొంతమంది స్వదేశంలో కాకుండా ఈ అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో సుమారు ఒక 8 మంది వరకు నిందితులు విదేశాల్లో తలదాచుకున్నట్లు ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. వీళ్ళందరినీ కూడా స్వదేశానికి రప్పించేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీనిలో భాగంగా ముందుగా ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. వీళ్ళకి ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారిలో 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసేందుకు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 2 రోజుల్లో కోర్టు నుంచి కనుక అనుమతి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా రప్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఎన్బిడబ్ల్యూ కనుక అమలు కాని పక్షంలో రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు కూడా సిట్ అధికారులు ప్రిపేర్ అయి ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్లు వేసే సమయం రానున్న నేపథ్యంలో గతంలో కేశవల్ రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రీసెంట్ గానే 90 రోజులు ముగియడంతో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది నిందితులు కూడా పక్కా ఆధారాలతో ఈ సిట్ అధికారులు కూడా ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ 8 మంది పేర్లు అయితే సిట్ అధికారులు ఇప్పటి వరకు బయట పెట్టలేదు. కాకపోతే వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని నేపథ్యంలోనే వాళ్ళపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా 2 రోజుల్లో ఏసీబీ కోర్టు నుంచి కనుక అనుమతి కనుక వస్తే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విదేశాల్లో తలదాచుకున్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేనట్లుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏమైనప్పటికీ 2 రోజుల్లో ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులు విదేశాల్లో ఉన్న వాళ్ళని స్వదేశానికి రప్పించేందుకు ఏ స్థాయిలో వీళ్ళు మూవ్ అవుతారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.